సమయంలో ఈ రీతిగా నిలబెట్టినటువంటి దేవాది దేవుడికే మహిమ కలుగును గాక. అలాగే సమయం ఇచ్చినటువంటి జయవిజయుడికి నా వందనాలు, అలాగే అమ్మగారికి నా వందనాలు, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియపరుస్తున్నాం. ఇది ఈ పునరుద్ధాన దినము, ఆదివారము క్రైస్తవుల యొక్క జీవితాల్లో చాలా ముఖ్యమైనది. క్రిస్మస్ కంటే కూడా గుడ్ ఫ్రైడే, పునరుద్ధానం, ఈస్టర్ ఈ రెండు కూడా ఆచరించాలి. క్రిస్మస్ ఆచరించినా ఆచరించకపోయినా పెద్దగా పట్టింపు లేదు, కానీ మరణ పునరుద్ధానముల గురించి ప్రకటించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు లేచాడు. కాబట్టి మనం ఎక్కువగా ఏం చేస్తామంటే క్రిస్మస్ 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 నెల రోజుల ముందు నుంచే క్రిస్మస్ చేస్తాం, నెల రోజులు అయిపోయిన తర్వాత కూడా క్రిస్మస్ చేస్తాం. కానీ గుడ్ ఫ్రైడే అంటే ఆ ఒక్కరోజు శుక్రవారం ఉపవాసం ఉండి కాసేపు ప్రార్థన చేసుకుంటే చాలు అనుకుంటాం. ఈస్టర్ అంటే ఏంటంటే ఇక ఆ రోజున బాగా వంటలు చేసుకొని దేవుడు లేచాడు కాబట్టి సంతోషంగా వండుకొని తింటాం. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది కాదు. మానవుల యొక్క పాపాన్ని దేవుడు ఎడ్ల యొక్కయు బలుల యొక్కయు ఏది కూడా తీయలేనటువంటి పరిస్థితుల్లో ఆయనే స్వయంగా వచ్చి తన రక్తము చేత పాపములో చనిపోతున్న ప్రతి మానవునికి విడుదలను ప్రకటించినటువంటి దినం గుడ్ ఫ్రైడే. అలాగే చనిపోవటమే కాకుండా అందరూ చనిపోయారు. గొప్పవాళ్ళు చనిపోయారు, జ్ఞానులు చనిపోయారు, రాజులు చనిపోయారు, ప్రపంచాన్ని ఏలినటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోవటం వలన లాభం లేదు, కానీ ఆయన తిరిగి లేవటం మూలానే ఆయన దేవుడుగాను మనకు విడుదల కూడా కలిగింది. అందరిలాగే ఆయన కూడా చనిపోతే అందరితో పాటు ఆయనే, ప్రత్యేకత ఏమీ లేదు. అందుకనే ఈ పునరుద్ధాన దినాన్ని మనం ఎంతో చక్కగా ఆచరించాలి. ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే మన జీవితాలకు ఎంతో మేలు కలుగుద్ది అనమాట. చూద్దాం, మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. చాలు చాలు. అందరూ యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికున్నప్పుడు తాను ఎటువంటి శ్రమను పొందబోచున్నాడో, శిలువ మరణం గురించి, పునరుద్ధానం గురించి ఆయా సందర్భాల్లో శిష్యులకు తెలియపరుచుకుంటూ వచ్చాడు ఆయన. అదే రీతిగా తాను చెప్పినట్లుగానే శ్రమలు పొందాడు, శిలువ మరణం పొందాడు. అయితే శిష్యులందరూ కూడా భయంతో వాళ్ళందరూ వెళ్ళిపోయి దాచుకున్నారు. కానీ ఆడవాళ్ళు మట్టుకు వాళ్ళు ఏం చేశారంటే, విశ్రాంతి దినము శుక్రవారం చనిపోయి సమాధి చేయబడిన తర్వాత శనివారం విశ్రాంతి దినము, ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే వాళ్ళు పెందల కాడనే వెళ్తున్నారు అక్కడికి, సమాధి కాడికి. ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయన దేహానికి రాయాలనేది వాళ్ళ యొక్క ఆచారం. అయితే అక్కడ పెద్ద రాయి పొరలిచ్చి ఉంది, అక్కడ వాళ్ళందరూ సైనికులు ఉన్నారు. అయినా కూడా వాళ్ళ విశ్వాసం అంటే ఏదో రకంగా మనం వెళ్ళాలి, ప్రభు దేహానికి రాయాలని చెప్పేసి వాళ్ళు చీకటితో పెందల కాడని వెళ్తున్నారు. ఆడవాళ్ళే, ఇందులో మగవాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆడవాళ్ళు త్వరగా నమ్ముతారు, త్వరగా పడిపోతారు. మగవాళ్ళు త్వరగా నమ్మరు. నమ్మారు అంటే చివరి వరకు కూడా హతసాక్షులు అవటానికి కూడా వాళ్ళు వెనుతీరన్నమాట. అట్లాగే ఇందులో ఎవరు తక్కువ ఎక్కువ అనేది కాదు, కానీ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఆడవాళ్ళకి అన్ని ధర్మశాస్త్రాలు చూస్తే అందరికీ మగవాళ్ళకి 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 అని చెప్పుకుంటూ వచ్చి కొత్త నిబంధనలో వచ్చేపాటికి దేవుడు ఆడవాళ్ళకి ఒక ప్రాధాన్యతనిస్తున్నాడు. కొన్ని సంఘాల్లో ఆడవాళ్ళకి ఇది చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పేసి కొన్ని కట్టుబాట్లు పాత నిబంధనలో నుంచే తెచ్చుకుంటారు. కానీ కొత్త నిబంధన చూసేపాటికి ఆయన లేచినప్పుడు కనపడింది ఆడవాళ్ళకే కనపడ్డాడు. నిజంగా మగవాళ్ళకే అయితే వాళ్ళకి కనపడేవాడు కాదు, మగవాళ్ళే వచ్చేవాళ్ళు. కాబట్టి దేవుడి పని చేయటానికి ఆడ మగ అనేది తేడా లేదు, కానీ హృదయపూర్వకంగా ఆయనకి ఇష్టంగా సేవ చేయటము అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. అయితే వీళ్ళు పెందల కాడనే లేచి అక్కడికి వచ్చారు సమాధి దగ్గరికి వచ్చేపాటికి రాయి బొర్లించేసి పక్కకు తీసి ఉంది. వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు, భయపడుతున్నారు. ఏమైంది, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు దేవుని యొక్క దేహాన్ని అని వీళ్ళు భయపడుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి దూత చెప్తుందమ్మా,
మీరు చనిపోయిన యేసుక్రీస్తునే కదా, సిలువబడిన యేసుక్రీస్తునే కదా మీరు చూడాలని ఆయన వెతుకుతున్నారు కదా. ఆయన ఇక్కడ లేడు. లూకాసు వార్తలో అంటాడు చక్కని మాట, చూడమ్మా 24:5 వచనంలో. లూకాసు వార్తలో, సజీవుడైన వారిని మీరు ఎలా మృతులలో వెతుకుచున్నారు? చాలు. చూసారా, వీళ్ళు అనుకుంటున్నారు యేసు దేహానికి మనం సుగంధ ద్రవ్యాలు రాయాలి, పొయ్యాలి అని చెప్పి ఇంకా చనిపోయే ఉన్నాడు ఆయన అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అక్కడ దూత అంటుంది, సజీవుడైన వారిని మీరు ఇంకా ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? అంటే దేవుడు చెప్పినటువంటి మాటని వీళ్ళకి ఇంకా జ్ఞాపకానికి రావట్లా. అరే, ఆయన 3వ దినాన లెగుస్తానన్నాడే, చనిపోయి సజీవుడు అయ్యి ఆయన లెగుస్తాడే, సజీవుడు అయ్యాడేమో అన్న ఆలోచన వీళ్ళకి రావట్లేదు. కానీ ఆయన ఇంకా చనిపోయే ఉన్నాడు, ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు రాయాలి అన్న ఆలోచనలతోనే వీళ్ళు ఉన్నారు. అందుకని వీళ్ళు వచ్చి మృతులలో సమాధి లోపల వెతుకుతున్నారు వీళ్ళు. అందుకని దూత అంటది, ఆయన సజీవుడై ఉండగా మీరు ఎలా మృతులలో వెతుకుచున్నారు? అలాగే మనము కూడా ఇంకా మనం ఎక్కడ వెతుకుతున్నామంటే ప్రభువుని పశువుల పాకలో బాలుడై ఉన్న యేసునే వెతుకుచున్నాము. కానీ పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని మనం వెతకట్లా. ఎందుకంటే బాలుడై ఉన్నప్పుడు ఆయన చేయవలసిన పనులను చేసుకుంటూ వచ్చాడు, దాంట్లో పెద్ద విచిత్రమేం లేదు. కానీ పునరుద్ధానుడైనప్పటి నుంచే మానవుని యొక్క జీవితము, క్రైస్తవుని యొక్క జీవితం అనేది అక్కడి నుంచి మారిపోయింది. అంతకుముందు విశ్రాంతి దినాన్ని దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలుకి అందరికీ ఆరాధన చేయాలి, ఆ రోజున వచ్చి ప్రతి ఒక్కరు కూడా దేవుడి సన్నిధానంలో కనపడాలి. విశ్రాంతి దినము రోజున ఏ పని చేయకూడదని చెప్పేసి దేవుడు ఇచ్చాడు. కానీ పునరుద్ధాన దినము జరిగిన కాడ నుంచి, యేసుక్రీస్తు తిరిగి లేచిన కాడ నుంచి నూతన క్రైస్తవులుగా మనం ఉన్నటువంటి మనకి ఆదివారము ఆరాధనగా దేవుడు మనకిచ్చాడు. మనం ఎక్కువ చెప్పేది ఏంటి? ఆదివారం విశ్రాంతి దినము కాదు, ఆదివారము పునరుద్ధాన దినము. అందుకనే మనం పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాం, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం. బాలుడై ఉన్నటువంటి యేసుక్రీస్తుని కాదు మనం ఆరాధించేది, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తున్నాం. అందుకే మన ప్రార్థనలన్నీ కూడా ఆదివారానికి దేవుడు మార్చివేశాడు. పునరుద్ధానపు ఆరాధనలు ఆదివారం. చాలామంది ఏమనుకుంటారంటే విశ్రాంతి దినము ఆదివారం అనుకొని అలా అంటారు. విశ్రాంతి దినం అంటే ఆదివారం కాదు, శనివారం రోజున విశ్రాంతి దినం. శనివారం ఆచరించాలి, ఆదివారం ఆచరించాలి. శనివారం ఎందుకు ఆచరించాలి? ఉపవాస దినం. ఉపవాసం అంటే కడుపు మార్చుకొని మన కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఆయనకు తెలియపరిచినప్పుడు దేవుడు కనికరం కలిగిన వాడు కనుక సహాయము చేస్తాడు. ఉపవాస దినాన్ని ఆచరించాలి. దేవుడు దీవించినటువంటి దినం ఉపవాస దినం, విశ్రాంతి దినం. శనివారం రోజున దేవుని యొక్క దీవెన ఉన్నది. ఎందుకంటే ఆది కాండంలోనే దేవుడు ఆశీర్వదించాడు దాన్ని. ఆ రోజున మర్చిపోయి అందరం ఏం చేస్తామంటే ఆదివారం ఆదివారం ఆరాధన. ఏమిటి ఆరాధన? కృతజ్ఞత కలిగి, ప్రభువా ఈ వారం అంతా కాపాడు, ఈ మేలులు చేసేవనైనా, అందుకే నేను ఆత్మతోను సత్యంతోను ఆరాధిస్తున్నానని చెప్పి ఆరాధించాలి. విశ్రాంతి దినము రోజున మన యొక్క సమస్యలను, మన బాధలను దేవుడికి తెలియపరుచుకుంటే ఆయన కడుపు మార్చుకొని అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. అంతే తప్ప నుంచి శనివారం మనకు అవసరం లేదు, ఆదివారం వచ్చి ఆరాధన చేస్తే చాలు అనుకుంటే కార్యాలు చాలా వెనకబడిపోతాయి, జరగాల్సిన పనులు జరగవు. అందుకనే ప్రతి సంఘాల్లో కూడా ఆదివారానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో శనివారానికి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ మందిరంలో మీరు ఎవరు రావట్లేదని చెప్పి శనివారం ప్రార్థనలు ఆగిపోయినాయి. కానీ శనివారం ప్రార్థనలో విశ్రాంతి దినము, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆశీర్వాదము, విడుదల, అనేక సంఘాల్లో చీకట్లు పట్టిన వాళ్ళు, రోగాలు పట్టిన వాళ్ళు శనివారం రోజునే వస్తారు. ఆ రోజున ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. దేవుని శక్తి దిగుద్ది, దేవుని ఆడపని నడిపింపబడుతుంది, దేవుని అగ్ని దిగుద్ది. అనేకమైన కార్యాలు మన జీవితంలో చూడాలి అంటే శనివారం రోజున కంపల్సరిగా ఎవరైతే వస్తారో ఇక్కడ దేవుని ఆత్మ, దేవుని అగ్ని ఉంటుంది. కాబట్టి మన బాధలు, వ్యాధులు ఆయన గ్రహిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. ఆదివారం రోజున కడుపు నిండిన ఆరాధన, దేవుడు చేసిన మేలుకే తప్ప ఇక్కడ ఉపవాసం ఏమీ ఉండదు. కాబట్టి ఆరాధన, కృతజ్ఞత తెలియపరుస్తారు తప్ప ఎక్కువగా ప్రార్థనలు అనేవి ఏమి ఉండవు. శనివారం రోజునే రావాలి ఎక్కువగా. కాబట్టి మీరు శనివారం కూడా వచ్చినట్లయితే విశ్రాంతి దినం యొక్క దేవుని యొక్క శక్తినేంటో, మేలులేంటో ఖచ్చితంగా మీరు చూస్తారు. అట్లాగే మనకి ఆదివారంగా పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి కృతజ్ఞత కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. అలాగే చూసినట్లయితే మత్తయి సువార్తలో తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి దేవదూతలు చూడము ఒకసారి.
ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండినప్పుడు మహాభూకంపం కలిగిన. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. లూకాసు వార్త 1వ అధ్యాయం 11వ వచనం 28వ వచనం కూడా చదవండి. లూకాసు వార్త 1:11. చాలు. ఇక్కడ కూడా దూతలు కనపడుతున్నాయి. ఇక్కడ కూడా దూత కనపడుతుంది. ఈ దూతలకి ఈ దూతకి తేడా ఏమైనా గమనించారా అంటే, ఇక్కడ కనపడిన దూతలు ఎవరికి కూడా మెరుపు వలె తెల్లని వస్త్రాలు కానీ మహిమ కానీ లేదు దూతలు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే చెల్లించవలసినటువంటి తన పాపానికి జీతం మరణం అని ఆయన వెలను చెల్లించాడో, ఇక్కడ దూతలకి తెల్లని వస్త్రాలు, మహిమ వస్త్రాలలాగా వాళ్ళకి కూడా మెరుపు వలె వాళ్ళు మెరవటం మొదలుపెట్టారు. తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. ఎందుకని వేసుకున్నారు తెల్లని వస్త్రాలు? అంతకుముందు వేసుకోలేదంటే వేసుకోలేదు. ఆదికాండం మొదలేసుకొని యేసుక్రీస్తు చిలువలో చనిపోయి తిరిగి లేచేవంతారు కూడా ఏ దూత కూడా తెల్లని వస్త్రాలు ధరించలేదు. ఎందుకని ధరించలేదంటే, పాపం ఎక్కడ బయలుదేరింది, ఎక్కడ తిరుగుబాటు మొదలైంది? పరలోక రాజ్యంలో తిరుగుబాటు మొదలైంది. ఎందుకంటే వీడు సాతాను కెరూబుగా ఉన్నప్పుడు, దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు, వాడు అక్కడ పరలోకంలో ఉన్నాడు. అక్కడ తిరుగుబాటు మొదలైంది. ఎంతో కొంత మలినం అనేది అక్కడ పరలోకంలో ఉండిపోయింది. కాబట్టి యోబు గ్రంథంలో కూడా దేవదూతలు మీటింగ్ పెట్టినప్పుడు సాతానుగాడు కూడా దేవుడి సన్నిధానమునికి వెళ్ళాడు. వాడికి ఇంకా స్థానం అక్కడ ఉండబట్టే వాడు అక్కడికి వెళ్ళగలిగాడు. ఆ స్థానం ఉంది కాబట్టే వాడు అక్కడికి వెళ్ళాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే తన స్వరక్తము చేత ఆ పరలోక పట్టణంలో ఆ దేవాలయంలోనికి తన రక్తము చేత వెళ్ళాడో, అక్కడ ప్రాయశ్చిత్తము జరిగినది. కాబట్టి అక్కడి నుంచి వాడికి స్థానం లేదు. అక్కడి నుంచి వాడు త్రోసివేయబడ్డాడు. ఇంకా పరలోకంలో వాడికి ఎటువంటి స్థానం లేదు. కాబట్టి పరలోకము, భూలోకము, మృతుల్లోకము 3 కూడా తన రక్తము చేత పరిశుద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి దేవదూతలు అప్పటి నుంచి తెల్లని వస్త్రాలు ధరించుకొని, ఈ 4 సువార్తల్లో కూడా తెల్లని వస్త్రాలు దూతలు ధరించుకొని ఉన్నవి మెరుపు వలె. అంతకుముందు వీళ్ళకి లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తము ఆయన చిందించి తిరిగి లేచాడో అప్పటి నుంచి వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. కాబట్టి మనము కూడా మన జీవితంలో యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడితేనే పరిశుద్ధత. లేకపోతే మనం ఏ విధాలుగా దాన కార్యాలు చేసినా, ధర్మకార్యాలు చేసినా, పుణ్యకార్యాలు చేసినా, మనకున్నదంతా కూడా దోచిపెట్టినా, లేకపోతే మన శరీర అవయవాలు ఇంకొకరికి దానము చేసినా కూడా మనకి విడుదల, పరిశుద్ధత అనేది 2 రావు. అందుకే కొర్నేలు భక్తుడితో చెప్తాడు, నీ దాన కార్యాలు, ధర్మకార్యాలు దేవుడి వద్దకు వచ్చినాయి, కానీ పలానా చోట పేతురు గారు ఉన్నాడు, ఆయన పిలిపించుకో, ఆయన నీకు వాక్యాన్ని చెబుతాడు, ఏమి చేయాలో తెలియపరుస్తాడు. అంటే ఆయన వచ్చిన తర్వాత రక్షణ బాప్తీసము వారికి అందచేసాడన్నమాట. అలాగే మనము కూడా మన జీవితంలో పరిశుద్ధత రావాలి అంటే ఖచ్చితంగా యేసు రక్తములో మనం కడగబడితేనే పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలం. మనము పరిశుద్ధంగా జీవించగలం. ప్రకటన గ్రంథంలో ఒక తెల్లని గుంపు కనబడితే యోహాను గారితో అంటారు, ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు నీకు తెలుసా అంటే, నాకు తెలియదయ్యా అంటారు. వీళ్ళు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని మహాశ్రమల కాలంలో నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి తెలియపరుస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న బట్టలకి కొన్ని మరకల్ని బట్టి కొన్ని సబ్బులు, కొన్ని కెమికల్స్ వాడతారు. కానీ మన పాపానికి పరిశుద్ధత కావాలంటే కేవలము యేసు రక్తములోనే ఈ పరిశుద్ధత అనేది ఉన్నది. కాబట్టి మనం ఎన్ని చేసినా, ఏది చేసినా మారు మనసు పొందాలి. బాప్తీసం అంటే మారు మనసు లేకుండా బాప్తీసం తీసుకుంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మారు మనసు పొందిన తర్వాతనే బాప్తీసము తీసుకోవాలి. మారు మనసు అంటే ఏమిటి? ఇప్పుడున్నటువంటి ఈ మనసు, లోకానుసారమైనటువంటి మనసు, ఏమి తిందుమో, ఏమి తాగుదమో, అది కావాలి, ఇది కావాలి, అవి సంపాదించాలి, ఈ సంపాదించాలి, అలా చేయాలి, ఇలా చేయాలని ఈ లోకానుసారమైన మనసును విడిచిపెట్టి పరమందున్న వాటిని వెతికే మనసే
మారు మనసు. కానీ మనమేం చేస్తామంటే కొన్ని దినాలు ప్రార్థన చేసుకొని ఆ మనసును విడిచిపెట్టేసి చక్కగా దేవుడు మనకు అన్నీ సమకూర్చిన తర్వాత, రక్షణ ఇచ్చిన తర్వాత మరలా ఏం చేస్తామంటే ఎక్కడైతే విడిచిపెట్టామో పాత మనసుని మరలా తెచ్చుకొని ఈ మారు మనసుని ప్రక్కకి తోసివేస్తాం. మరలా అవే ఆలోచనలు, మరలా అవే తలంపులు, మరలా అదే మార్గం, మరలా అదే ఇదనమాట. అప్పుడు దేవుడు అంటాడు, ఇటువంటి వారికి యేసుక్రీస్తుని మరలా వచ్చి ఆయన వాళ్ళ కళ్ళ ముందు సిలువ వేయబడినా కూడా వాళ్ళకి మారు మనసు రాదంట. కాబట్టి మనకున్న మారు మనసుని మనం పోగొట్టుకోకూడదు. అందుకని దేవుడు చెప్తాడు, ఈ వీళ్ళకి నరకాగ్ని తప్ప విడుదల కానీ రక్షణ కానీ మరలా ఉండదు. ఎందుకంటే వాళ్ళ మనసు ఆ విధంగా సాతానుగాడు మార్చివేస్తాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మనకు తెలియపరిచేది ఏంటి అంటే మారు మనసుకు తగిన క్రియలు మనము చేయగలిగే ఉండాలి. అలాగే ఈ దూతలు కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఏ విధంగా పరిశుద్ధపరచబడిందో ఆ విధంగానే మన జీవితంలో కూడా పరిశుద్ధత కావాలి అంటే ఖచ్చితంగా మనం కూడా రక్షణ పొందవలసి వారిని ఉన్నాం. హోషేయ గ్రంథంలో ఉంటుంది 13వ అధ్యాయం 14వ వచనంలో, అంతకుముందు పరిశుద్ధులైన వారు కానీ జ్ఞానవంతులైన వాళ్ళు కానీ ఎవరు కూడా మరణాన్ని జయించిన వాళ్ళు లేరు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? చాలు, చూసారా? మరణము పైన దేవుడు విజయాన్ని ప్రకటించి అంటున్నాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మృత్యువా నీ విజయం ఎక్కడా? అంతకుముందు పరిశుద్ధుల్ని కూడా ఓడించింది మరణం, గొప్ప గొప్ప జ్ఞానుల్ని ఓడించింది మరణం, రాజులు సహితం ఓడించింది మరణం, ప్రపంచాన్ని ఏలుబడి చేసిన వారిని సహితం ఓడించింది మరణం. ఆనందంగా ఉండేవాళ్ళని, సంతోషంగా ఉండేవాళ్ళని, చిన్నపిల్లల్ని, పెద్దల్ని, అందరినీ, వీరుడు శూరుడు తత్వజ్ఞానవేత్తుల్ని, ఇంకా అనేక మంది వచ్చిన వారిని అందరినీ కూడా ఓడించింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా అదే విధంగా ఓడించాలనుకుంది. కానీ మరణాన్ని దేవుడు ఓడించేశాడు. అందుకని యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు మరణాన్ని కూడా జయిస్తారు అని చెప్పేసి దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అందుకని దేవుడే కాదు, ఆయన నమ్మి విశ్వసించిన ప్రార్థన చేసినప్పుడు కూడా మరణించిన వారిని కూడా దేవుడు అనేక సందర్భాల్లో లేవనెత్తాడు. ఎలా సాధ్యమైందంటే వాళ్ళు యేసుక్రీస్తునందు రక్షణలో దేవుని రక్తం చేత కడగబడి ఉన్నారు కాబట్టి, దేవుణ్ణి కలిగి ఉన్నారు కాబట్టి, క్రీస్తులో ఉన్నారు కాబట్టి దేవుడు చేసినటువంటి కార్యాలు మనము కూడా చేయాలి. అంటే క్రీస్తుని ధరించుకొని మనము ఉండాలి. అప్పుడే మరణము కూడా లొంగుద్ది. అందుకని అంటాడు, మరణమా నీ విజయం ఎక్కడ? మృత్యువా నీ ముళ్ళెక్కడ అని చెప్పేసి దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి అన్నమాట. అలాగే దేవుని యొక్క మాటలను మనం ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు అనేక సందర్భాల్లో తన శిష్యులకు తెలియపరుస్తూ వచ్చినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో దేవుణ్ణి నమ్మం, అవిశ్వాసం కలిగి ఉంటాం. ఎన్ని కార్యాలు చూసినా కూడా, ఎన్ని చేసినా కూడా దేవుని మాటలు నమ్మటానికి మనకు ఇష్టం. అలా జరుగుద్దా, అలా అవ్వదు, ఇలా అవ్వదు అని చెప్పేసి మన ఆలోచనలు బట్టి మనం ఉంటాము. కానీ దేవుని మాటను నమ్మితేనే ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. యోహాను సువార్తలు చూడండి, 20వ అధ్యాయం 24వ వచనం చూడండి. చాలు, 27వ వచనం. చాలు, చదువు. చాలు. శిష్యులందరితో పాటు తోమ అతను లేడు. యేసుక్రీస్తు ప్రభువారు లేచినప్పుడు లేడు. ఆయన మరి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. తర్వాత ఆయన వచ్చినప్పుడు, అయ్యా ప్రభువారు లేచారు, 3వ దినం లేచారు, మా అందరికి కనపడ్డాడని చెప్పేసి వాళ్ళు చెబుతున్నప్పుడు తోమ నమ్మట్లా. దేవుడు ఎన్నో మార్లు చెప్పాడు, నేను 3వ రోజున లెగుస్తాను అని చెప్పేసి. కానీ ఆయనతో సహవాసం చేస్తూ ఆయన
ఆయన యొక్క శక్తి తెలుసు, అన్నీ తెలిసినా కూడా దేవుణ్ణి నమ్మట్ల. చివరాఖరికి ఏమంటున్నాడంటే ఆయన చేతుల్లో నేను వేలు పెట్టి చూడాలి, ఆయన డొక్కలో నేను నా చేయి పెట్టాలి, అప్పుడు కానీ నేను నమ్మను అని దేవుణ్ణి మనము కూడా కొన్ని సందర్భాల్లో దైవజనులు కానీ దేవునికి తెలిసిన వాళ్ళు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ప్రార్థన చేయాలి, ఈ విధంగా మన జీవితంలో కార్యం చేస్తాడు అని దేవుడు మనకి తెలియపరిచినప్పుడు ఏం చేస్తామంటే ఈ తోమా వలనే మనము కూడా మేము నమ్మము, మేము ఏలు పెట్టి చూడాల్సిందే ఆయన గాయాల్లో, ఆయన ప్రక్కలో మేము చేయి పెట్టి చూస్తే కానీ నమ్మము, దేవుడు మాకు ఈ కార్యం చేస్తే కానీ దేవుడు మేము ఉన్నాడని నమ్మము, నాకు ఈ కార్యం నాకు ఈ రోగము తగ్గిస్తే కానీ నేను దేవుణ్ణి నమ్మను, నాకు ఇది జరిగితే కానీ నేను దేవుణ్ణి నమ్మను అని చెప్పేసి మన జీవితాలు ఎన్నోసార్లు దేవుణ్ణి నమ్మకుండా ఆయన అవమానపరుస్తూ ఉంటాం, అవిశ్వాసంగా జీవిస్తూ ఉంటాం. దేవుడు తన శిష్యుడైనటువంటి తోమాని అవిశ్వాసిగా ఉంచాలనుకోవట్ల, మనల్ని కూడా అవిశ్వాసిగా ఉంచాలనుకోవట్లేదు. ఎందుకో తెలుసా? అవిశ్వాసంగా ఉంటే ఏమవుతుందండి అనుకుంటున్నారేమో, పరలోక రాజ్యం వాడికి లేదు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అవిశ్వాసులు కూడా మొట్టమొదటి స్థానంలో ఫస్ట్ నెంబర్ 1 వాళ్ళే. అన్యులు కాదు, విగ్రహారాధన చేసేవాళ్ళు కాదు, దేవుని ఎరిగి అవిశ్వాసంలో జీవించే వాళ్ళే. మొట్టమొదటిగా ఎవరైనా నరకంలోకి వెళ్ళేదంటే అవిశ్వాసులు. అన్నీ తెలిసి విశ్వసించిన వాడు, చూస్తూ కూడా నమ్మని వాళ్ళు, చెవులుండి విని కూడా గ్రహించలేనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అవిశ్వాసులు. వీళ్ళకే నెంబర్ 1 స్థానం అనమాట. మొట్టమొదటిగా తోసేది వాళ్ళనే, తర్వాత మిగతా వాళ్ళందరూ. అందుకని తోమా తన యొక్క శిష్యుడు కాబట్టి, ఆయన్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఆయన పట్ల గొప్ప యొక్క సంకల్పం ఉంది కాబట్టి దేవుడు అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండు, నేను బాధపడతా. ఉదాహరణకి మనకి దెబ్బ తగిలినప్పుడు నొప్పి తక్కువగానే ఉంటుంది, కానీ పుండికి పొల్ల మొగుడినప్పుడు ఆ దెబ్బకు కానీ మరలా పుండు కానీ చిన్న పిల్లలు తొక్కినా కానీ ముందు దబేల్మని బాదుతాం. చిన్నపిల్లని చూడకుండా దబేల్మని బాదుతాం. ఎందుకని? ఆ నొప్పి అటువంటిదనమాట. అట్లాగే ప్రభువారు తను మరలా బాధపడతా కానీ ఇష్టపడుతున్నాడు, కానీ తన శిష్యుణ్ణి అవిశ్వాసిగా విడిచిపెట్టాలనుకోవట్లేదు. ఎందుకో తెలుసా? ఆయన ఆ రోజున అవిశ్వాసి అయిపోయినట్లయితే ఈ రోజున మన భారతదేశానికి రక్షణ అనేది వచ్చేది కాదు, వచ్చినా ఎంత శక్తివంతముగా ఉండేది కాదు. కాబట్టి దేవుడు ఆ రోజున ఆయనను రక్షించటానికి, మరలా విశ్వాసిగా మార్చటానికి తను గాయపడతాకి ఇష్టపడుచున్నాడు. కానీ ఆ గాయములు ఇంకా మానలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఆ గాయాల్లో నుంచి రక్తము కారుతూనే ఉంది. ఎందుకో తెలుసా? ప్రతి దినము మనం ఆయన గాయాల్లో వేలు పెడుతున్నాం, ఆయన డొక్కలో మనం చేయి పెడుతున్నాం, ఆయన అవమానపరుస్తూనే ఉన్నాం. మాకు అది చేయలేదు దేవుడు, మాకు ఇది చేయలేదు, నాకు అది ఇస్తేనే నేను నమ్ముతా, నాకు ఇది చేస్తేనే నేను నమ్ముతా అని ప్రతి దినము నిన్ను విశ్వాసిగా మరలా బలపరచడం కోసం ఆయన చేతులు చాపుతున్నాడు, ఆయన డొక్కను చూపిస్తున్నాడు. పరీక్షించుకో, నేను బ్రతికే ఉన్నాను, నేను కార్యాలు చేయగలిగిన దేవుడిని, నా హస్తము కుర్చ కాలేదు, నేను చూడకుండా గుడ్డివాడిని ఏం కాదు, నేను వినకుండా ఉన్నటువంటి చెవిటివాడిని ఏం కాదు అని చెప్పి దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఆ గాయాలు నేటికి కూడా ఇంకా స్రవిస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే ఆ గాయాలు కట్టుకుంటాయో ఇంకా మానవునికి రక్షణ అనేది ఉండదు. ఆ గాయాలు ఎప్పుడు కట్టుకోబోతున్నాయో తెలుసా? దేవుని యొక్క 2వ రాకడలు ఎత్తబడినటువంటి సమయంలో ఆ గాయాలు మానిపోతాయి. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో పైనుంచి దేవుని యొక్క వాక్యం ఉండదు. ఇప్పటికే మీరు చాలా మటు చూసుంటారు, తూర్పుగోదావరి జిల్లాలో 113 చర్చిలకి లైసెన్సులు లేవని ఆ చర్చిలను మూతవేస్తున్నారు. లైసెన్సులు అంటే దేవుడు పిలిచినప్పుడు చర్చిలు, మందిరాలు లేక ఏ ఇంట్లోనో ఆ ఇంట్లోనో పెట్టుకుంటూ దేవుని పరిచర్య చేస్తున్న అటువంటి అన్నీ కూడా సాతానుగాడు మూసివేస్తున్నాడు. ఇంకా రాను పెద్ద పెద్ద చర్చిల మీదగా వస్తుంది. ఇప్పుడున్నటువంటి ఈ సువార్త, ఇప్పుడు అందుచున్నటువంటి ఈ స్వేచ్ఛ, ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్నటువంటి ఈ స్వేచ్ఛని సాతానుగాడు త్వరలోనే మొత్తము తీసివేయబోచున్నాడు. అప్పుడు వాక్యం ఉండదు. కాబట్టి ఇప్పుడు సమయం ఉండగానే, వాక్యము వినబడుచుండగానే, నీది అనబడే సమయం ఈ దినము ఉండగానే మనం రక్షణ పొందుకుంటే, ఇంత మంచి రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం? కాబట్టి ఆలోచన చేయాల్సిన విషయం ఇది. ఎందుకంటే మీరు క్రిస్మస్ చేసుకోకపోండి, అందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనేది కంపల్సరీగా మీ జీవితాల్లో చేసుకోవాలి. ఆయన ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఈ 2 విషయాలు మీ మనసులో ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆయన ఎందుకు చనిపోయాడో, ఎందుకు లేచాడు, దేవుడు మీతోనే మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన వచ్చింది ఎవరి కోసమో తెలుసా? ఎవరి కోసమో కాదు, నీ కోసమే ఆయన వచ్చింది.
నిన్ను రక్షించడానికి, నిన్ను నరకానికి పంపించడానికి ఆయనకి ఇష్టం లేక మహిమను విడిచి ఆయన భూలోకానికి వచ్చి నీ కోసమే ఆయన తన శిలువ మరణం పొంది నిన్ను బ్రతికించుటే ఆయన చనిపోయి మరలా నిన్ను తనతో కూడా తన రాజ్యంలో ఉంచుటకు ఆయన మరలా బ్రతికి ఉన్నాడు. ఈ లోకంలో శ్రమలు బట్టి శోధనలు బట్టి మనం చనిపోవచ్చు, హతసాక్షులు కావచ్చు. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో మనమందరము కూడా ఆయన రాజ్యములో మనము కూడా ఉండబోతున్నాం. ఎవరో దేవుని కోసం జీవించినటువంటి వాళ్ళం. ఈ లోకంలో చనిపోయినా కూడా కష్టమైన దేవుడి కోసం అనుభవించి హతసాక్షులైన ప్రతి ఒక్కరిని దేవుడు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు మనల్ని చూడాలనుకుంటున్నాడు. దేవుని రాజ్యంలో మనం చూడాలనుకుంటున్నాం. కానీ ఈ లోకంలో మనం ఇదే రాజ్యము, మా రాజ్యం అది, మా రాజ్యం ఇది, మేము ఆ నాయకుడి కింద ఉంటాం, మేము ఈ నాయకుడి కింద ఉంటాం, మేము వాళ్ళ కోసం ఏమైనా ఖర్చు పెడతాం, మేము వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం, అవసరమైతే మా ప్రాణాలైనా ఇస్తామని చెప్పేసి కొన్ని రాజకీయ నాయకుల కోసం మనం చేస్తూ ఉంటాం. కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. నీకును నీ కుటుంబానికి నష్టమే తప్ప ఎటువంటి మేలు ఉండదు. దేవుని రాజ్యం కోసం కష్టపడిన వాళ్ళు, దేవుని రాజ్యం కోసం హతసాక్షులైన వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటు రాజ్యం చేయవలసిన వారమై ఉన్నాం. ఈ లోకంలో ఉన్న వాటి కోసం మనం ఆశపడి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుందామా? ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టి దేవుని రాజ్యాన్ని పొందుకుందాం అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉంటే మనతో పాటు మన పిల్లలకి వీళ్ళందరికీ అదే కష్టము, అదే శాపము, అదే కన్నీరు అవే వర్తిస్తూ ఉంటాయి. కానీ దేవుని రాజ్యంలో కష్టాలు కన్నీళ్ళు ఏమీ ఉండవు. అంత దేవుని యొక్క ఆరాధనలోనే, దేవుని యొక్క మహిమలోనే మనం అందరూ జీవిస్తాం. ఆ లోకంలో నీతి శాంతి వర్ధిల్లుతుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటి కోసం మనము శరీరేచ్ఛల కోసం మన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఎందుకంటే ఇవాళ ఉన్న సమయం రేపు ఉండదు. ఇది ఖచ్చితం. దేవుని యొక్క లేఖనాలు అవే చెబుతున్నాయి. కాబట్టి ఇంకా పర్వాలేదులే, ఇంకా చూద్దాం అనుకుంటే ఒక దినము రాబోతుంది, నువ్వు ఉండవేమో, ఇటువంటి సమయం ఉండదేమో. ఆలోచించుకోవాల్సిన విషయం నీకో. దేవుడు అంటాడు, శిలువ మరణం ఆయన కొరడాలతో కొడుతూ హింసిస్తూ దూషిస్తున్నప్పుడు అంటాడు, అమ్మా నా కోసం ఏడవద్దు, నా కోసం మీరేం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. నేను నా పిల్లల కోసం వాళ్ళని బ్రతికించుకోవడం కోసం నేను చనిపోవడానికి కూడా సిద్ధపడుతున్నా. ఈ శ్రమలు హింసలు ఎన్ని ఎవరి కోసం కాదు, నా పిల్లల కోసం నేను హింసలు పడుతున్నా. కాబట్టి మీరు మీ పిల్లల కోసం బాధపడండి, కన్నీరు కార్చండి. మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం బాధపడండి, వాళ్ళని నిత్య నరకాగ్ని పాలు చేయొద్దు అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఈ దినము నుంచి అయినా ఉప్పు కోసం, పప్పు కోసం, ఉల్లిపాయల కోసం ఏడవద్దు, అప్పుల కోసం వాటి కోసం ఏడవద్దు. బిడ్డల కోసం, రక్షణ కోసం, వారి కుటుంబాల కోసం, వారి భవిష్యత్తు కోసం ప్రార్థన చేయండి, ఏడవండి. బిడ్డల భవిష్యత్తు చాలా ముఖ్యం. ఈ లోకంలో ఉద్యోగాలు రావచ్చు, రాకపోవచ్చు, పొలాలు ఉండొచ్చు, లేకపోవచ్చు, ఆస్తులు ఉండొచ్చు, లేకపోవచ్చు, అవన్నీ పోతాయి. కానీ నువ్వు సంపాదించి పెట్టిన రక్షణ చనిపోయినా కూడా పోదా రక్షణ. పరలోక రాజ్యంలో వాళ్ళకి స్థానాన్ని సంపాదించి పెడుతుంది. ముందు నువ్వు సంపాదించుకో, తర్వాత నీ బిడ్డలకు సంపాదించి పెట్టు. అదే దేవుడు కోరుకునేది. మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. కాబట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి చక్కని అవకాశాన్ని మనం ఆయన పరిశుద్ధమైనటువంటి బలలో పాలుపంపులు పొందాలి అంటే మన యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరము కూడా మనం మన యొక్క దోషాలను ఒప్పుకొని పరిశుద్ధంగా ఆయన బలలో పాలుపంపులు పొందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించునుగాక. స్తోత్రం నాయనా, స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు. స్తోత్రాలు ప్రభువా.